ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా నెట్స్లో విపరీతంగా చెమటోడ్చుతున్నాయి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ క్రికెటర్లు ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిన్స్ టీమిండియాను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో కమిన్స్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే భారత్ జట్టు నుంచి ఎవరిని తమ జట్టు కోసం ఎంచుకుంటారు అని అతన్ని ప్రశ్నించారు. దానికి అతడు ఆశ్చర్యకరంగా ఎవరూ లేరు అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో అయితే లేదు అని, భారత్ జట్టు ఒత్తిడిలో ఉంది, ఆ జట్టు ఆటగాళ్లలో కూడా కాన్ఫిడెన్స్ లోపించింది. అంతేకాదు మా ఆటగాళ్లు వారికంటే మెరుగైన రీతిలో ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ పరిస్థితిని మేము అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ సిరీస్ తప్పక గెలుస్తాం. గత 4 పర్యాయాలు బీజీటీ సిరీస్ ని చేజార్చుకున్న మేము ఈసారి టీమిండియాని క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ప్యాట్ కమిన్స్ ఇంత కాన్ఫిడెంట్ గా సిరీస్ గెలుస్తామని చెప్పడం చూస్తుంటే ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య పోటీ తారాస్థాయిలో ఉండబోతోంది అని అర్థమవుతుంది. మరి కమిన్స్ చెప్పినట్లు టీమిండియా ఒత్తిడిలో ఉందా? ఆ ఒత్తిడిని అధిగమించి సిరీస్ మనం గెలవగలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.